శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు సప్తమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా కుజుడు, కర్కాటక రాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత గొప్పగా సాధించగలరు. ఎవరి జీవితంలో అయినా, ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు ఇండిపెండెంట్గా మంచి స్థితిలో ఉచ్చులో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నప్పుడు జాతకుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధారణంగా చిన్న స్థాయి కుటుంబంలో జన్మించినప్పుడు కూడా వారు భూముల ద్వారా అయితేనే, వ్యాపారం వల్ల అయితేనే తొందరగానే జీవితంలో పైకొచ్చి స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. కుజబలం లేనివాడు జీవితం అంతా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం, పెళ్ళైన తర్వాత భార్య మీద ఆధారపడడం, దాని తర్వాత పిల్లల మీద ఆధారపడడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు ఒకరి మీద ఆధారపడుతూ ఎటువంటి ఆదాయం లేకుండా జీవిస్తూ ఉంటారు. అందుకని అటువంటి కర్కాటక రాశి వారికి ఇది మరీ ఇంపార్టెంట్. కుజబలం లేని వాళ్ళు ఏది కూడా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అందుకనే ఈ కర్కాటక రాశి వారు ఈ పగడం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల, నిరంతరం ఆంజనేయ స్వామి వారిని కొలుచుకోవడం వల్ల వీరి జీవితంలో వారికి ఉన్నటువంటి ఎటువంటి నిరుద్యోగ సమస్య అయినా, వివాహ సమస్య అయినా, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వేధింపుల సమస్య అయినా సరే కంప్లీట్గా మీకు తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం కుజుడు సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఇంచుమించుగా ఈ ఫిబ్రవరి 23 వరకు ఉంటాడు. అంటే ఈ పక్షం అంతా కూడా అక్కడే ఉండడం వల్ల మీ మీద ఇతరుల యొక్క పెత్తనం ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు స్త్రీ అయి ఉంటే ఇది మరీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. భర్త గారి ద్వారా మరీ ఎక్కువ వేధింపులు, భర్త గారే కాక భర్త వారి యొక్క బంధువుల ద్వారా కూడా మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు పనికిరాని వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే మీరు అబ్బాయి ఉన్నా కూడా ఇదే పరిస్థితి మీకు మీ భార్య ద్వారా కానీ వారి బంధువుల ద్వారా కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ సమయంలో చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్గా వ్యవహరించవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కుజుడు మీకు ఉచ్చస్థితిలో ఉండి ధనాధిపతిగా ఉన్నటువంటి రవితో కలిశాడు. అంటే ఈ రెండు కూడా మీకు అపోజిషన్ స్ట్రాంగ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఏదైనా కార్యం సాధించాలంటే భార్య గారి పేరుతో లేదంటే భర్త పేరుతో చేయడం వల్ల సాధించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ అన్యోన్యత విషయంలో చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. సహజంగా ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ఎక్కువ వేధింపులు అవుతూ ఉంటాయి. మీరు ఎంత కష్టపడ్డా కూడా దానికి తగిన గుర్తింపు రాకపోవడం, మిమ్మల్ని అసలు ఈ పనికిరాడనే నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొద్దిగా ఓర్పుగా, సహనంగా వ్యవహరించండి. అయితే మరి ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుకి ఈ ఫిబ్రవరి 3వ తారీఖున బుధగ్రహం కలయబోతున్నాడు. మీకు తృతీయ వ్యయాధిపతిగా అష్టమ స్థానంలో బుధుడు రాహుతో కలియడం వల్ల ఇది మరింత ఇబ్బంది పెడతా ఉంటుంది అన్నమాట. ఒక విధమైన అవమానానికి కలుగుతూ ఉంటుంది. మీకు సంబంధం లేని విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొంత అపోజిషన్ పార్టీ వారు మీ మీద కుట్ర పని మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. మీ యొక్క ప్రయోజనాన్ని, మీ ఫలితాన్ని వారు పొందే ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఏదైనా ఒక రాజకీయ రంగంలో ఉన్నారు, మీకు ఏదో ఒక సీట్ వచ్చింది, దాన్ని మీకు రాకుండా అన్పాపులర్ చేసి అవతల వాళ్ళు పొందే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి నుంచి మీరు చాలా జాగ్రత్తగా బయటపడవలసి ఉంటుంది. అలాగే ఈ ఫిబ్రవరి 5వ తారీఖున అష్టమంలోకి శుక్రుడు రాబోతున్నాడు. ఇది ఒకంగా కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా మీ మనసులో ఎవరినైతే కలవాలి, ఎవరితో కలిసి జీవించాలి, ఎవరితో ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నారో అవతల వారు సడన్గా మీ జీవితంలో ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే దానివల్ల చాలా అన్పాపులారిటీగా రావడం, మిమ్మల్ని బ్లేమ్ చేయడం, అంటే మిమ్మల్ని ఏదైనా ఒక స్కామ్లోనో ఇంకో దాంట్లో ఇరికించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత
పరిచయం లేని స్త్రీలతో కానీ, అది స్త్రీలైతే మగవారితో కానీ, అంటే పరిచయం లేని కొత్త వ్యక్తులతో ఎటువంటి సంప్రదింపులు పెట్టుకోవద్దు. ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ, వీడియో కాల్స్ కానీ, వాళ్ళకి ఏమైనా సూట్ ఇవ్వడం కానీ, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వడం కానీ అలాంటివి చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మిమ్మల్ని ఏదో ఒక స్కామ్లో ఇరికించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు సర్వదా మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో మంచి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కర్కాటక రాశి వారికి జరగబోయేది ముందే వాళ్ళు ఊహిస్తూ ఉంటారు, అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ పక్షంలో మరి శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాను నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటార చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది. కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల, ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటార చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి. సాధారణంగా ఈ జ్యోతిష్యాన్ని, జాతకాల్ని నమ్ముతున్న వాళ్ళు గ్రహాల్ని మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రతి నెల కొన్ని ముఖ్యమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో మీరు విధి విధానంగా పాటించడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతూ ఉంటాయి. ఈ పక్షంలో ప్రధానంగా మనకి శని త్రయోదశి రాబోతుంది. 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో శని త్రయోదశి రోజు కంపల్సరిగా మాకు ఏలినాటి శని ఉంది, అష్టమ శని వీలు కాకుండా ప్రతి రాశివారు కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాను నవగ్రహాల్లో శని భగవాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అభిషేకమో అర్చనో ఏదో చేసుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని పూజించడం, తర్వాత శివుణ్ణి కూడా పూజించి అభిషేకం చేయించి ఆ రోజు వరకు నియమనిష్టలతో ఉండడం వల్ల మీకు ఈ శనిగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజు కూడా మీరు కంప్లీట్గా మీ ఆచార ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం జాగరణ అది ఉండి ఆ రోజు శివుణ్ణి దర్శించుకోవడం వల్ల, అంటే ఒక మహాశివరాత్రి రోజు మీరు శివుణ్ణి దర్శించుకుంటే మొత్తం సంవత్సరం అంతా ప్రతిరోజు శివుణ్ణి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో ఒక్క మహాశివరాత్రి రోజు శివుని దర్శించుకుంటే అంత ఫలితం దక్కడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ఏదో ఒక దేవాలయంలో, కేవలం పంచారామాలు పెద్ద పెద్ద క్షేత్రాలే కాకుండా సాధారణంగా చిన్న టెంపుల్లో అయినా శివగ్రహం, శివుడి యొక్క
ఉంటే అక్కడ శివలింగానికి అర్చన చేసి మీరు దర్శనం చేసుకోవడం వల్ల ఆ ముక్తి లభించే అవకాశం ఉంది. చాలా అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకా సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానంగా ఈ నెల మొదట్లోనే వస్తుంది కాబట్టి ఆ రోజు విధి విధానంగా వినాయకుడిని అర్చించడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్ర పారాయణ వల్ల ఏదైనా ఈ విధంగా వస్తున్నటువంటి ప్రతి నెలలో సంకటహర చతుర్థి, మాస శివరాత్రి ఇవన్నీ చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తూ జరుగుతుంటాయి. అవి మీకు అనుకూలంగా మారి మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. స్వస్తి.